నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త తెలంగాణలో ప్రభుత్వ సంస్థలకు పేర్లు పెట్టే విషయంలో సామాజిక న్యాయం పాటించడం లేదంటూ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు। సనతనగర్ లో నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్ కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు। చెన్నారెడ్డి సేవలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేయడం లేదని, ఆయనకు గౌరవం ఇవ్వడానికి కూడా వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన నేమూరి శంకర్ గౌడ్ తెలంగాణలో ప్రతి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థకు ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుల పేర్లు మాత్రమే పెట్టడం సరైన విధానం కాదని ప్రశ్నించారు। తెలంగాణ రాష్ట్రం బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల పోరాట ఫలితమని, అలాంటివి రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల పేర్లలో కూడా ఆ సామాజిక వైవిధ్యం ప్రతిబింబించాలని అన్నారు। సనతనగర్ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం కలిగిన ప్రముఖ విద్యావేత్త, దాత, ప్రజాసేవకుడు కంజరు శంకర్ యాదవ్ పేరును టీమ్స్ కు పరిశీలించాలని జనసేన డిమాండ్ చేసింది। విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయన పేరును విస్మరించడం, బీసీలను అవమానించడమేనని నేమూరి శంకర్ గౌడ్ ఆరోపించారు। అలాగే ప్రభుత్వం బీసీ నాయకుడు పేరు పెట్టేందుకు ముందుకు రాకపోతే హైదరాబాద్ ప్రజా నాయకుడు పి జనార్దన్ రెడ్డి పీజేఆర్ పేరును ఆయన పరిశీలించాలని సూచించారు। కార్మికుల హక్కుల కోసం, హైదరాబాద్ ప్రజల సమస్యల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా పీజేఆర్ సేవలను గుర్తు చేశారు। పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి ఆయన త్యాగాలను గౌరవించాలని, అదేవిధంగా తెలంగాణలో కొమరంభీం, చాకలేలమ్మ, సర్దార్ సర్వై పాపన్న గౌడ్, దొడ్డి కొమరయ్య, షోయబుల్లా ఖాన్, కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల పేర్లను కూడా ప్రభుత్వ సంస్థలకు పెట్టాలని నేమూరి శంకర్ గౌడ్ కోరారు। ప్రభుత్వ సంస్థలకు పేర్లు నిర్ణయించే విషయంలో పారదర్శక విధానాన్ని తీసుకురావాలని, స్థానిక అనుబంధం, ప్రజాసేవ, సామాజిక న్యాయం, చారిత్రాత్మక ప్రాధాన్యత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది। అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మహనీయులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేసింది। ప్రభుత్వం టీమ్స్ పేరు నిర్ణయాన్ని పునఃపరిశీలించి కంజరు శంకర్ యాదవ్ లేదా పీజేఆర్ వంటి ప్రజానాయకుల పేర్లను పరిశీలించాలని, లేని పక్షంలో బీసీలకు జరుగుతున్న న్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ హెచ్చరించారు। ఈ అంశంపై పూర్తి వివరాలు, ఇలాంటి తాజా రాజకీయ వార్తల కోసం, ప్రజా సమస్యల వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి। నమస్కారం మిత్రులారా, తెలంగాణలో గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈఎస్ఐ ఏదైతే ఉందో అక్కడ టిమ్స్ అనే హాస్పిటల్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దాని పేరు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్గా పెడదామని అనుకుంటుంది ప్రభుత్వం। ఆల్రెడీ జీవో కూడా పాస్ చేసింది। మేము ఎక్కడ కూడా మర్రి చెన్నారెడ్డి గారి పేరుని వ్యతిరేకిస్తలేదు। మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక కట్టడాలకి నామకరణం అయ్యింది। సో మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, జనసేన పార్టీ ప్రధాన డిమాండ్ మీరు చూస్తున్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగింది, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా। అట్లాగే ఇక్కడ ఏది ఉన్నా కానీ, ఎందుకంటే ప్రజల పన్నులతోటి కట్టడాల నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీరు గమనించాలి। ఇక్కడ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక్కటే, ఆల్రెడీ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక కట్టడాలు నామకరణం అయి ఉన్నాయి। మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పి జనార్దన్ రెడ్డి గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఆయన ఈ హైదరాబాద్లో తెలియని వ్యక్తి అనేటో ఉండరు, తెలియని వ్యక్తులు ఉండరు, తెలియని నాయకులు ఉండరు। ఆయనతో కలిసి ప్రయాణం చేసిన అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు। అది గమనించాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా। అదేవిధంగా లేదంటే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే కంజర్ల శంకర్ యాదవ్, ఎవరైతే కంజర్ల ఎల్లయ్య గారి కొడుకున్నాడో కంజర్ల శంకర్ యాదవ్ గారు అక్కడ ఆ సనత్నగర్లోని హిందూ పబ్లిక్ స్కూల్ అయితేంది, శ్మశాన వాటిక అయితేంది, అదేవిధంగా ఆ టెంపుల్స్ అయితేంది, అనేక మంచి పనులు చేసిన వ్యక్తులు, ఎందుకంటే ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తులు, అటువంటి వ్యక్తుల పేర్లు పెట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది। ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వం ఇమీడియట్గా ఆ పేరుని మార్చాలని, మేము టీమ్స్ ఏదైతే ఉందో దాని పేరు మర్రి చెన్నారెడ్డి గారి పేరు నామకరణం చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఉత్తరాలు జారీ చేసింది। దాన్ని ఇమీడియట్గా మార్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది। మీరు పెడితే పీజేఆర్ గారి పేరు కానీ, పి జనార్దన్ రెడ్డి గారి పేరు కానీ, లేదంటే బీసీల మీద మీకు ప్రేమ ఉంటే కంజర్ల శంకర్ యాదవ్ గారి పేరన్న పెట్టాలని మేము జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఈ ఏరియా ఇక్కడ ఏదైతే సనత్ నగర్, ఎర్రగడ్డ ఈ ప్రాంతంలో వాళ్ళు తెలియని వాళ్ళు ఉండరు, వాళ్ళు అనేక మందికి, అనేక వర్గాలకి వాళ్ళు ఛాయశక్తుల వాళ్ళతో అయినంత వరకు వాళ్ళకు హెల్ప్ చేసిన వ్యక్తులు। పీజేఆర్ గారు అయితే మీకు తెలియని విషయం కాదు, హైదరాబాద్లో పీజేఆర్ అంటే హైదరాబాద్ అన్నట్టు ఉన్న వ్యక్తి పేరు, ఆయన పేరన్నా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము। మీకు బీసీల మీద నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాము। బీసీల మీద మీకు ప్రేమ ఉంటే కంజర్ల శంకర్ యాదవ్ పేరన్నా పెట్టాలని మేము మీ ద్వారా కోరుతున్నాము।
ఇది మిత్రులారా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. వీళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ల పాలనలో పరివార్ పేర్లు తప్పితే మిగతా వ్యక్తుల పేర్లు గుర్తుకు రావు. ప్రజల సొమ్ముతో కట్టడాలు నిర్మాణం జరుగుతాయి. అది మర్చిపోయి వీళ్ళ సొంత సంస్థల్లాగా నిర్మాణం చేస్తున్నారు అనుకుంటారు. కానీ ప్రజల సొమ్ముతో ఏర్పడ్డే ఈ సంస్థల పేర్లు మేము ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పుడు మార్చాలని మేము ప్రధానంగా జనసేన పార్టీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఇట్లు మీ నేమూరి శంకర్ గౌడ్. జై జనసేన, జై తెలంగాణ.